గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. మరి ప్రోటీన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అని 100కి 100% నమ్ముతారు. మరి చికెన్ అండ్ ఎగ్లో మాత్రమే ప్రోటీన్ ఉంటుందా? వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదా? అసలు ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత అవసరం, ఎంతవరకు అవసరం, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రోటీన్ కావాలి, క్యాలరీస్ కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. మరి ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనం రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా డైట్ చెప్తూ కూడా 100 grams చికెన్, 80 grams చికెన్ ఇట్లా మెన్షన్ చేస్తుంటారు. 2 గుడ్లు, పై ఎగ్ వైట్ తినండి, లోపల యోక్ తినకండి అని చెప్పేసి. నిజంగా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదా? ఉంటే ఎందులో ఉంది? అయితే నమస్తే అండి. అయితే నేను ప్యూర్ వెజిటేరియన్. మీరు ప్యూర్ వెజిటేరియన్ మరి అంటే ఈ 44 సంవత్సరాల్లో నాకు ప్రోటీన్ లేదంటారా? ఈ 44 ప్రకారం అయితే లేదన్నట్టు 44 years లో నేను అసలు ప్రోటీన్ ఫుడ్ తినకుండానే ఇలా ఉన్నానా? ఆలోచించండి ఒకసారి. మనం అనుకుంటాం కానీ వెజిటేరియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు తినే ప్రోటీన్ ఏంటి? అసలు బాడీకి ప్రోటీన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది? ఏ ప్రోటీన్ తింటే అసలు ఏం బెనిఫిట్ ఉంటుంది? ఎలాంటి ప్రోటీన్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు ప్రోటీన్ అనేది మనకు కావాల్సిందేనా? కావాల్సింది. కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాల్సిందే. అన్ని ఒక మోతాదులో కావాలి, ఎక్సెస్ గా కాదు, అతిగా కాదు. కేజీ చికెన్ తింటే అంతే. కేజీ చికెన్ తిన్న తర్వాత మీరు అటు కదలలేరు, ఇటు కదలలేరు, ఒక టైప్ ఆఫ్ మైకం అలా వస్తుంది. కాబట్టి ప్రోటీన్ అనేది కావాలి, కానీ అది నాన్ వెజ్ లోనే ఉంది అనేది అబద్ధం. ఎగ్జాంపుల్, హై ప్రోటీన్ సోయా బీన్స్ లో ఉంటుంది. సోయా, హై ప్రోటీన్ రాజ్మా, హై ప్రోటీన్ బ్రౌన్ చెనా, హై ప్రోటీన్ చెనా, మన బేట దొరుకుతుంది చెనా, హై ప్రోటీన్ గ్రీన్ గ్రామ్స్, పెసర్లు, ఇవన్నీ హై ప్రోటీన్. ఇంకా పప్పు ధాన్యాలు చాలా ఉంటాయి. అన్ని పప్పు దినుసుల్లో ప్రోటీన్ మనకు తగినంతగా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్ చూడండి, ఎన్ని వెజిటేరియన్ కర్రీస్ చేసుకున్నా ఏదో ఒక పప్పుతో కావాల్సింది ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఒక సపరేట్గా ఒకటి కుక్ చేసుకుంటారు వాళ్ళు. అంటే పప్పు దినుసుతోటి ఒక దాల్ కానివ్వండి, ఇంకా రాజ్మా కానివ్వండి, ఏదో ఒకటి బెబ్బర్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. పప్పు దినుసులు తీసుకుంటే 32 రకాల పప్పు దినుసులు ఉన్నాయి మనకు. 32 రకాల అన్ని ప్రోటీన్స్. అందరికి తెలిసింది కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పు, పెసరపప్పు అన్ని తీసుకుంటే 32 రకాల పప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ 32 రకాల కూడా ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి మనము కాన్షియస్గా తగినంత మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటే మన బాడీకి హెల్దీ ప్రోటీన్. మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి? మజిల్ స్ట్రెంత్కి కావాలి. మజిల్స్ అనేటివి చాలా దృఢంగా ఉండేదానికి ప్రోటీన్స్ కావాలి. టెండన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ బలానికి ప్రోటీన్ కావాలి. కాబట్టి ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా పన్నీర్ ప్రోటీన్, కొంచెం నెయ్యి వేసుకున్న, ఇప్పుడు 1 లీటర్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి? 30 లీటర్ల పాలుతోటి 1 లీటర్ నెయ్యి అవుతుంది, ప్యూర్ నెయ్యి అయితే. అవును. కాబట్టి 1 కేజీ 1 మంత్లో 1 కేజీ నెయ్యి ఎవరైనా ఒక ఫ్యామిలీలో తిన్నారంటే వాళ్ళు 30 లీటర్ల పాలు తాగినట్టే. 30 లీటర్ల పాలు తాగినట్ట? అంతే కదా మరి. 30 లీటర్ల పాల నుంచి 1 లీటర్ నెయ్యి వచ్చిందంటే ఆ 30 లీటర్ల పాల స్ట్రెంత్ ఒక నెయ్యిలో. మేబీ నిజంగా ఒక నెయ్యిని ఎలా మెజర్ చేస్తాం? 1/2 లీటర్ నెయ్యిని మనం తినేసినట్లయితే అది తినకూడదు, ఇంత ఇంటెక్ తీసుకున్నట్టే కదా. ప్రోటీన్స్, క్యాలరీస్ అనేవి దొరుకుతుంది. అట్లా మనం పన్నీర్ తింటాం. ఎంత పన్నీర్ అయితే మనకు 1 కేజీ పన్నీర్ వస్తుంది? ఎన్ని లీటర్ల పాలు అయితే 1 లీటర్ పన్నీర్ వస్తుంది? అబ్జర్వ్ చేస్తే 15 లీటర్ల పాలకి 1 కేజీ పన్నీర్ వస్తుంది. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రోటీన్. కాకపోతే ప్రోటీన్కి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఆపేయాలి. బాగా నోట్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ బాగాలేదు, ప్రోటీన్ తిన్నారనుకోండి, రివర్స్గా పనిచేస్తుంది. బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. అంటే ఈ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి,
బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే. ప్రోటీన్ తిన్నప్పుడే మనకు ప్రాపర్గా కాల్షియం దొరుకుతుంది, ప్రాపర్గా విటమిన్స్ ఇవన్నీ కూడా మన ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ప్రోటీన్ కావాలి. కానీ అది ఎలా ఉండాలి అంటే మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే హై ప్రోటీన్ తినేదానికి ప్రయత్నం చేయండి. మన డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ తిన్నామంటే బాడీ మజిల్ స్ట్రెంత్ అంతా పోతుంది, అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో బోన్ డెన్సిటీ అంతా కూడా పాడవుతుంది. ఏదైనా అతిగా తినకండి, తింటే ఒక లిమిట్లో తినండి, కాన్షియస్గా తినండి, చాలా జాగ్రత్తగా తినండి. టేస్ట్కి ఇంపార్టెన్స్ తిన్నామంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రోటీన్ తినండి. అది చికెన్లోనే ఎగ్లోనే ఉంది అనుకోవడం అనేది చాలా భ్రమ. చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా బ్యాలెన్స్గా తీసుకోండి. ఒకరోజు రాజ్మా తీసుకోండి, ఒకరోజు సోయాబీన్స్ తీసుకోండి, ఒకరోజు కందిపప్పు తీసుకోండి, ఒకరోజు పెసరపప్పు తీసుకోండి. ఇలా బ్యాలెన్స్గా తీసుకోండి. ఎప్పుడు రోజు కందిపప్పేనండి ఇంట్లో అని అంటారు, అలా కాకుండా అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల హెల్దీ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది. కాబట్టి ఈ ప్రోటీన్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, ప్రోటీన్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వదు. కాబట్టి వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి దాని తర్వాత మళ్ళీ కుక్ చేయడం వల్ల దాని డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి, దాని పొటెన్షియల్ అనేది తగ్గించుకోవాలి. ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మంచిగా ఉడకాలి. సగం సగం ఉడికిందంతో తినడం వల్ల కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మోషన్స్ కూడా ఫ్రీ అవ్వవు. ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మోషన్గా ఫ్రీగా లేదు అంటే వాళ్ళు ఎక్సిస్ ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైనా మోషన్ హెవీ ప్రోటీన్ మనము డైజెషన్ అవ్వాలంటే దానిలో కొంచెం వంటామదం వాడండి. ఆ పప్పులో కూడా కొంచెం వంటామదం వేసేసి కుక్ చేసుకోండి, అప్పుడు కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది. అంటే డైజెషన్ ప్రాసెస్ ని ఈజీగా చేస్తుంది. ఎంత హై ఫుడ్ తిన్నా, ఎంత ఫైబర్, ఎంత హెవీగా హై ప్రోటీన్ తిన్నా కానీ, ఎంత హెవీ మినరల్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఒక్క వంటామదంతో వీటన్నిటిని కూడా డైజెషన్ని ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి వంటామదం, పాతకాలంలో వంటామదం తాపించేదండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసా, అవునండి మా చిన్నప్పుడు మా అమ్మ పట్టేదండి అని. మీ చిన్న ఉన్నప్పుడు మీ అమ్మ పడితే మరి మీరెందుకు మీ పిల్లలకి పట్టట్లేదని ఒక క్వశ్చన్ వేస్తాను. తెలియదండి, ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని అంటారు. మనం వాడట్లేదు కాబట్టి మార్కెట్లో దొరకట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దానికి సేల్స్ కూడా పెరుగుతాయి. దానికి డిమాండ్ లేదు అంటే దాని ఫలితాలు అనేటివి చాలా మందికి తెలియదండి. అసలు వంటామదం వల్ల ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నార్మల్ గా డైలీ వాడుకోవచ్చా వంటామదం? వంటామదం అంటే ఏంది? వంటల్లో వాడుకునేది, రోజు మనం వంటల్లో వాడుకునేది వంటామదం అండి. అవేర్నెస్ లేదు చాలా మందికి. ఎక్కడ దొరుకుతుంది అంటారు. ఆముదం వేరు, వంటామదం వేరు. సీడ్స్ అంటే ఆముదాలని తీసుకొని డైరెక్ట్గా మిషన్లో గానుగలు వేసి ఆయిల్ తీయడం వేరు. ఆ ఆముదాలని దంచి ఒక కుండలో వేసి వాటర్ వేసి బాగా మసలా పెడితే వాటర్ అంతా అవాపరేట్ అయ్యి వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే, ఆ గింజల్లో ఉండే ఆయిల్ మాత్రమే సపరేట్గా వస్తుంది. అది వంటామదం. అంటే కుక్ చేసి తీయాల్సింది వంటామదం. అలాంటి వంటామదంకు చాలా వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉంది. అలాంటి వాడడం వల్ల కూడా మజిల్స్ని, కొలెస్ట్రాల్ని, అన్నిటిని, డైజెషన్ సిస్టమ్ని, అన్నిటిని, మోషన్ని ఫ్రీగా పెట్టుకోవడం కాకుండా పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు, బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకు ఈ వంటామదం అనే అమృతంలాగా పనిచేస్తుందండి. చాలా మంది ప్రోటీన్ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మోషన్కి కూడా సరిగా వెళ్ళట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వంటామదం అనేది వాడకంలో వల్ల మనం ఎంత హెవీ ప్రోటీన్ తిన్నా సరే డైజెషన్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉందన్నమాట. ఓకే. సో ఈ టిప్స్ని గుర్తుపెట్టుకోండి. నిజంగా హై డైజెషన్ అనేది లో ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అంట. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం తింటున్నామో అదే మనం అవుతామో, మన పిల్లలకి ఏమి ఇస్తున్నామో అది వాళ్ళ గ్రోత్కి కూడా చాలా ఆధారపడి ఉంటుందని చెప్పి కాషియస్గా ఉండి కాషియస్గా తింటూ ఉండండి. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.